జనసేన పార్టీకి 2024, 21కి 21 సీట్లు రావడానికి గల కారణం ఏమిటి? గెలిచిన 21 స్థానాల్లో నిజంగా జనసేనకి అంత మెజారిటీ ఉందా, లేదా గెలిచిన వాటిలో ఎక్కువ శాతము టీడీపీవే ఉన్నాయా? ఒకసారి మనం చూద్దాం. పాలకొండ నియోజకవర్గంలో పోయినసారి వైసీపీ గెలిచింది. 17,980 ఓట్ల మెజారిటీ వచ్చింది. అయితే అప్పుడు టీడీపీకి 54,000 ఓట్లు పడ్డాయి. అప్పుడు జనసేన పోటీ చేయలేదు, కానీ బీజేపీ, సిపిఐ ఈ రెండింటికి పడిన ఓట్లు చూసుకుంటే 4,400 ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం 13,291 ఓట్ల మెజారిటీ అనేది వచ్చింది. నెల్లిమర్లలో పోయినసారి వైసీపీ 28,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అయితే అప్పుడు 66,000 ఓట్లు టీడీపీకి పడ్డాయి. 7,633 ఓట్లు కేవలం జనసేనకి పడ్డాయి. సో ఈసారి రెండిటిలో చూసుకుంటే కనుక 39,829 ఓట్ల మెజారిటీ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. విశాఖపట్నం సౌత్ చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే అక్కడ పోయినసారి గెలిచింది టీడీపీ. ఆ సీట్లో పోయినసారి 3,729 ఓట్ల మెజారిటీతో వైసీపీ మీద టీడీపీ గెలిచింది. అయితే అక్కడ జనసేనకి ఉన్న ఓట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువే, 18,119 ఓట్లు ఉన్నాయి. ఈసారి కూటమికి 64,594 ఓట్లు, అంటే జనసేనకి ఇంత ఓట్ల మెజారిటీ వచ్చింది. అనకాపల్లిలో పోయినసారి వైసీపీ గెలిచింది, 65,000 ఓట్లు టీడీపీ ఉన్నాయి. అయితే పోయినసారి వైసీపీకి 8,169 మెజారిటీ వచ్చింది. ఈసారి ఈ 11,988 అంటే 12,000 ఓట్లు కలుపుకోవడం వల్ల కూటమికి 65,764 ఓట్లు మెజారిటీ అనేది వచ్చింది. సో ఎలమంచిలో పోయినసారి వైసీపీ గెలిచింది, 4,000 మెజారిటీ వచ్చింది. అందులో 67,788 ఓట్లు టీడీపీకి పడ్డాయి. అయితే అక్కడ అనూహ్యంగా మనం గమనిస్తే జనసేనకి 19,774 ఓట్లు ఉన్నాయి. సో ఈసారి కూటమి రెండూ కలవడం వల్ల కొన్ని వైసీపీ వ్యతిరేక ఓటు కూడా ఉండడం వల్ల 48,956 ఓట్ల మెజారిటీ అనేది ఇక్కడ జనసేనకి మనం గమనించవచ్చు. పిఠాపురంలో ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే పోయినసారి పిఠాపురంలో కూడా చాలా ఎక్కువ నంబర్ పడ్డాయి, 28,000 ఓట్లు పడ్డాయి. పోయినసారి వైసీపీ గెలిచింది 15,000 ఓట్ల మెజారిటీతో, కానీ అక్కడ టీడీపీకి 68,467 ఓట్లు ఎక్కువగా పడ్డాయి. అయితే ఈసారి రెండు కూటమికి కలవడం వల్ల 70,229 ఓట్ల మెజారిటీ, సో 70,279 మెజారిటీ అనేది మనం పవన్ కళ్యాణ్ గారికి గమనించవచ్చు. కాకినాడ రూరల్లో కూడా జనసేనకి బాగా బలం ఉంది. సో అక్కడ 65,279 ఓట్లు టీడీపీ ఉన్నాయి, 39,247. సో ఇక్కడ టీడీపీ జనసేన యొక్క రెండింటి కాంబినేషను హ్యూజ్ మెజారిటీ అనేది 72,040 హ్యూజ్ వాళ్ళకు మెజారిటీ రావడానికి కారణమైంది. రాజోల్లో పోయినసారి ఆల్రెడీ జనసేన గెలిచింది. సో జనసేనకి 50,053 ఓట్లు పడ్డాయి. అయితే అక్కడ 45,255 ఓట్లు ఆల్రెడీ టీడీపీ ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక టీడీపీకి ఉన్నటువంటి ఓట్లు కూడా ఇక్కడ రాజోల్లో తగ్గిపోయాయి. ఎందుకంటే పోయినసారి 50,053 ఓట్లు ప్లస్ ఈ 45,255 ఓట్లు కనుక్కుంటే కనుక ఎక్కువ వాళ్ళకి మెజారిటీ రావాలి. సో దగ్గర ఈ 45,000 ఓట్ల మెజారిటీ రావాలి, కానీ 39,000 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. సో రాజోలు గనక ఈసారి కూటమి కలవకపోయింటే ఖచ్చితంగా జనసేన గెలవడానికి అవకాశం ఉండేది కాదు. సో గన్నవరంలో మనం అబ్జర్వ్ చేస్తే పోయినసారి వైసీపీ గెలిచింది, 22,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అయితే ఇక్కడ గన్నవరంలో కూడా ఉన్న ఓట్లలో 45,000 టీడీపీకి, 36,000 జనసేనకి స్ప్లిట్ అవ్వడం వల్ల అక్కడ వైసీపీకి ప్లస్ అయింది. కానీ ఈ సంవత్సరం మనం అబ్జర్వ్ చేస్తే 33,367 ఓట్లు మెజారిటీ అనేది ఎక్కువగా జనసేనకి వచ్చింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా టీడీపీదే ఎక్కువ ఉంది, బట్ అలా అని జనసేన తక్కువ అని కాదు, ఈ రెండూ కలవడం చాలా స్ట్రాంగ్ అయిపోయాయి. సో నిడదవోలులో గమనిస్తే పోయినసారి వైసీపీ గెలిచింది, 21,000 మెజారిటీతో గెలిచింది. అయితే అక్కడ 59,000 ఓట్లు టీడీపీకి పడ్డాయి, 23,000 ఓట్లు ఆల్రెడీ 2019లో జనసేనకి పడ్డాయి. వీళ్ళిద్దరూ కలవడం వలన ఈ సంవత్సరం మనం గమనిస్తే కనుక
304 మెజారిటీ అనేది బాగా జనసేనకి వచ్చింది. నరసాపురంలో మనం గమనిస్తే వైసీపీ గెలిచింది 6436 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అయితే అప్పుడు టీడీపీకి 26,000. ఇక్కడ చాలా రివర్స్ అయింది చూడండి. నరసాపురంలో టీడీపీకి 26,000 ఓట్లు పడితే 49,000 ఓట్లు జనసేనకి పడ్డాయి. సో ఇక్కడ మెయిన్ పోటీ 2019లో ఎవరికి ఉంది? జనసేనకి ప్లస్ వైసీపీకి. సో టీడీపీ ఓట్లు ఇటు ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఖచ్చితంగా అక్కడ వ్యతిరేకత అనేది మనం గమనించవచ్చు. కేవలం ఈ 26,905 కాకుండా ఇంకా అడిషనల్గా సో 49,738 ఓట్లు మెజారిటీ అనేది జనసేనకి వచ్చింది. భీమవరంలో గమనిస్తే పోయినసారి వైసీపీ గెలిచింది 8,357 ఓట్లతో. అప్పుడు టీడీపీకి 53,788 ఓట్లు. అట్ ద సేమ్ టైం జనసేనకైతే ఇక్కడ 62,285 ఓట్లు. సో ఇది ఖచ్చితంగా జనసేన యొక్క కారిడార్ అని మనం చూడొచ్చు. ఇక్కడ 66,974 ఓట్ల మెజారిటీ అనేది వచ్చింది. నెక్స్ట్ తాడేపల్లిగూడెంలో పోయినసారి వైసీపీ గెలిచింది. టీడీపీ ఓట్ షేరు 54,028 ఉంది. పోయినసారి వైసీపీకి 16,466 మెజారిటీ వచ్చింది. అయితే ఇక్కడ గమనిస్తే 36,000 ఓట్లు జనసేన ఉన్నాయి. సో ఈ 36 ఈ యొక్క 54 90,000. సో అందువల్ల ఈజీగా జనసేన గెలవడానికి అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ 62,000 మెజారిటీ అనేది చాలా పెద్ద నెంబర్. ఇది అవనిగడ్డలో పోయినసారి వైసీపీ గెలిచింది 20,000 ఓట్ల మెజారిటీతో. అప్పుడు 57,000 టీడీపీ ఉన్నాయి, 28,554 జనసేనవి ఉన్నాయి. అయితే ఈసారి వీళ్ళిద్దరూ కూటమి కలవడం వల్ల 46,434 ఓట్ల మెజారిటీ వీళ్ళకు వచ్చింది. నెక్స్ట్ తెనాలిలో అబ్జర్వ్ చేస్తే టీడీపీ 81,995 ఓట్లు ఉన్నాయి. పోయినసారి వైసీపీ గెలిచిన 17,649 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ 81,000 ప్లస్ ఈ 30,000 మనం అబ్జర్వ్ చేస్తే ఈ 30,000 ఈ యొక్క 82,000 అనుకోండి. 82, 30 కలవడం వల్ల అసలు హ్యూజ్ మెజారిటీ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, 48,000. నెక్స్ట్ తిరుపతి పోయినసారి వైసీపీ గెలిచింది 708 ఓట్లతో. అయితే అక్కడ టీడీపీకి 79,000 ఉంది, జనసేనకి 12,315. సో ఇవన్నీ సింపుల్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటే పోయినసారే అక్కడ కూటమి గెలవడానికి లేదా టీడీపీకి మద్దతు ఇచ్చుంటే కనుక టీడీపీ గెలవడానికి అవకాశం ఉండేది. సో ఓవరాల్గా ఈ సంవత్సరం వాళ్ళకు 61,956 ఓట్లు వచ్చాయి. పెందుర్తిలో పోయినసారి వైసీపీ గెలిచింది 28,860 ఓట్ల మెజారిటీతో. అయితే అందులో టీడీపీకి 70,695 ఉన్నాయి, జనసేనవి 19,626 ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ కలవడం వల్ల వీళ్ళకి ఈ సంవత్సరం ఎంత వచ్చిందో చూడండి, 81,870 మెజారిటీ వచ్చింది. నెక్స్ట్ రాజానగరం పోయినసారి వైసీపీ గెలిచింది 31,000 ఓట్ల మెజారిటీతో. అప్పుడు 58,718 ఓట్లు టీడీపీ ఉన్నాయి, జనసేనవి 20,847 ఉన్నాయి. ఈ సంవత్సరం కనుక గమనిస్తే 34,049 ఓట్లతో 34,049 ఓట్లతో జనసేన గెలిచింది. నెక్స్ట్ ఉంగుటూరు, ఈసారి ఉంగుటూరులో మనం అబ్జర్వ్ చేస్తే 44,000 వచ్చాయి జనసేనకి. అందులో పోయినసారి 33,000 ఓట్లతో వైసీపీ గెలిచింది. కానీ ఈ 61,468 ఓట్లు, ఈ 10,000 ఓట్లు రెండు కలవడము ప్లస్ కొద్దిగా ప్రతి చోట మనం అబ్జర్వ్ చేస్తే జనసేనకు ఉన్నటువంటి ఓట్లకి కొద్దిగా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లను క్రియేట్ చేయడం వల్ల లేకపోతే జనాలు ఓట్లు వేయడం వల్ల ఖచ్చితంగా మంచి మెజారిటీ అనేది 2024లో వచ్చింది. అయితే ఇక్కడ పోలవరంలో ఇది చాలా ఇంట్రెస్టింగ్. పోలవరంలో పోయినసారి వైసీపీ గెలిచింది 42,000 ఓట్ల మెజారిటీతో. అప్పుడు వైసీపీ చూస్తే 42,000 ఓట్ల మెజారిటీ అంటే చాలా హ్యూజ్. సో మన వీళ్ళకంటే ఎక్కువగా పడ్డాయి. దీనికి 42,000 మెజారిటీ. సో ఆ 42,000 మెజారిటీలో 13,378 జనసేనవి ఉన్నాయి. అయితే ఈ జనసేన ఓట్లకి తోడు ఇంకా మనము సరే
కనీసం ఎట్లా లేదన్నా ఒక 28-29 వేల ఓట్లు ఈసారి వచ్చుండాలి, కానీ లేదు కదా. ఇక్కడ 7,935 మాత్రమే మెజారిటీ వచ్చింది. అంటే టీడీపీ ఓట్ షేర్కి జనసేన ఓట్ షేర్ రెండు కలవడం వలన 7,935. సో ఇక్కడ చాలా కీలకమైపోయింది. జనసేన యొక్క ఓట్స్ జనసేన గెలవడానికి టీడీపీ వాటితో కలుపుకొని చాలా కీలకమైపోయింది. అయితే ఇక్కడ 2 అని ఉన్న ప్రతి చోట కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా టీడీపీ యొక్క ఓట్ షేర్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ టీడీపీ ఓట్ షేర్కి జనసేన ఓట్ షేర్ కూడా కలవడం వలన అక్కడ వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. కోడూరులో అయితే కనుక పోయినసారి వైసీపీ 34,000 మెజారిటీతో గెలిచింది, కానీ అందులో 43,433 టీడీపీ ఓట్లు ఉన్నాయి, 9,964 జనసేన ఓట్లు ఉన్నాయి. అయితే పోయినసారి ఇంత మెజారిటీతో గెలిచారు, కానీ ఇక్కడ గెలిచిన వాళ్ళ మెజారిటీ చూస్తే కనుక 11,000 మాత్రమే ఉంది. అంటే జనసేన యొక్క ఓట్ షేర్ ప్రతి చోట కూడా ఆ మెజారిటీలో మనం నంబర్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే కనుక మనము భీమవరంలో చూస్తే ఈసారి వచ్చిన ఓట్లు 66,000 మెజారిటీ వచ్చింది, జనసేనకి 62,000 ఉన్నాయి. ప్రతి చోట ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పోలవరంలో కూడా అంతే, వచ్చిన మెజారిటీలో ఎక్కువ శాతం ఈ జనసేనలో ఉన్నటువంటి ఈ ఓట్ షేర్ వల్ల అసలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే పోలవరంలో ఓడిపోతారని ఎవరు అనుకోలేదు వైసీపీ వాళ్ళు, కానీ అక్కడ కూడా ఓడిపోయారు అంటే ఇది ఖచ్చితంగా చాలా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. సో ఇక్కడ గెలిచినటువంటి ప్రతి చోట కూడా మనం అబ్జర్వ్ చేస్తే కేవలం జనసేన గనక సపరేట్గా పోటీ చేస్తే గెలవగలిగేటివి ఎన్ని ఉన్నాయి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా 1 రాజోల్లో గెలవడానికి అవకాశం ఉంది, సరే అనుకుందాం, ఎందుకంటే ఎక్కువ ఉంది. నెక్స్ట్ నర్సాపురంలో కూడా గెలవడానికి అవకాశం ఉంది, ఎందుకంటే టీడీపీ కంటే ఎక్కువ ఓట్ షేర్ అనేది వాళ్ళకు అక్కడ ఉంది. నెక్స్ట్ భీమవరంలో కూడా వాళ్ళకు ఉంది 3. అంచు చివరికి వెళ్తే కనుక మనం ఇంకెక్కడ మనం అంత అబ్జర్వ్ చేయం, ఎందుకంటే ప్రతి చోట గెలిచిన 21 సీట్లలో 3 చోట్లనే ఒకవేళ జనసేన సపరేట్గా కనుక పోటీ చేస్తే గెలవగలిగేటువంటి సీట్లు ఎన్ని ఉన్నాయి అని మనం అబ్జర్వ్ చేస్తే అది ఖచ్చితంగా 3 చోట్ల మాత్రమే. మిగిలిన అన్ని సీట్లు కూడా మిగిలిన 18 సీట్లు ఎవరికి వచ్చాయి? అవన్నీ టీడీపీ గెలిచేటువంటి స్థలాలు లేదా టీడీపీ ఓట్ షేర్ ఎక్కువ ఉన్నటువంటి ప్లేసెస్. సో కాబట్టి జనసేన అంత పెద్ద పార్టీగా అవతరించింది అనడానికి ఖచ్చితంగా టీడీపీ యొక్క ప్రోద్బలం అనేది ఉంది, లేదా టీడీపీ యొక్క సపోర్ట్ అనేది ఉంది. అక్కడ ఆ టీడీపీ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే సీట్లన్నీ కూడా ఎవరివైనా మనం కన్సిడర్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా టీడీపీవే. ఏ పార్టీ అయినా కూడా సొంతంగా పోటీ చేసి గెలవగలిగినప్పుడు మనము ఖచ్చితంగా దాన్ని అనొచ్చు. అందుకే ఈసారి టీడీపీ గెలిచిన ఎమ్మెల్యే సీట్లు కానీ, జనసేన గెలిచిన ఎమ్మెల్యే సీట్లు కానీ, బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే సీట్లు కానీ ఏ పార్టీ కూడా ఇది మా పార్టీవి అని చెప్పుకోవడానికి వీలు లేనంతగా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ నిజానికి గమనిస్తే ప్రజలు వాళ్ళు ఓట్లు వేసిన విధానం చూస్తే మాత్రం ఇది ఒక డెడ్లీ కాంబినేషన్. ఇప్పటివరకు చరిత్రలో రాజకీయాల్లో ఎమ్మెల్యే సీట్లు ఒకరికి సపోర్ట్ చేసి గెలవడం చూశాను, కానీ ఈ రకంగా ప్రజలను ఒక పర్టికులర్ పార్టీకి ఉన్నటువంటి ప్రజల యొక్క ఓట్ షేర్ను ఇంకొక పార్టీ యొక్క ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అనేది చాలా చాలా డెడ్లీ కాంబినేషన్. సో ఎవరమైనా సరే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రాజకీయాల్లో ఒక పార్టీ గెలవచ్చు, ఇంకో పార్టీ ఓడిపోవచ్చు. అంత మాత్రాన అది సమాధి కట్టేశారు ప్రజలు, ఇదైపోయింది అదైపోయింది అనేది చేయడం మాత్రం తప్పు అనేది నా ఉద్దేశం. మీ యొక్క అభిప్రాయం ఏంటో దయచేసి కమెంట్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.